హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లెక్ చెప్తే గైస్ వెంటనే లెక్ చేసి మన వీడియోలకి అయితే ఎంట్రేద్దాం. గైస్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక 318 2 వికెట్ల తర్వాత ఓవర్ నైట్ స్కోర్తో బరిలోకి దిగిన టీమిండియా చాలా అంతా బెటర్ గా రాణించిందని చెప్పుకోవచ్చు. డే 2 లో కూడా ఓవరాల్ చూసుకుంటే డే 1 అండ్ డే 2 మొత్తం కంప్లీట్ గా మన టీమిండియా అని చెప్పుకోవచ్చు. వెస్టిండీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మరి ఎటువంటి కాంపిటీషన్ అయితే మనకైతే కనబడతలేదు. ఏదో మోషన్ త్రో వెళ్తున్నట్టు అయితే కనబడుతుంది. బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ సేమ్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక మనోళ్ళు బ్యాటింగ్ లో చూసుకుంటే మరి అక్కడ ఎస్ఎస్సి జైసల్ 175 కే రన్అట్ అయిండు. మరి నాన్ స్ట్రైకర్ ఉన్న శుభన్ గిల్ తప్ప, లేదంటే క్రీజ్ లో ఉన్న జైస్వాల్ది తప్ప అనేది ఇంకా ఎవరికి తెలియదు. ఇక వాళ్ళే డిసైడ్ అయితే చేసుకోవాలి. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే ఖచ్చితంగా నాన్ స్ట్రైకర్ ఉన్న శుభన్ గిల్ అయితే దానికి కమిట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఆ రన్ అయితే ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే అపోజిట్ 175 మీద ఉన్నాడు. ఒకరిట నేను అవుట్ అయినా పర్వాలేదు, నేను ఎప్పుడు వచ్చినా నేను 30s లో ఉన్నా కాబట్టి అవుట్ అయినా పర్వాలేదు. బట్ అపోజిట్ 10 లో జైస్వాల్ 175 ఉన్నాడు. సో అతనికి సింగిల్ ఇస్తే బెటర్ ఉంటుందని అతను కమిట్ అయ్యి ఆ రన్ తీయాల్సింది అసలు. అదే మనకు నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు సేమ్ పొజిషన్ లో బాల్ వెళ్ళింది, అప్పుడు రన్ అయితే వచ్చింది, రన్ తీసిండు. నాన్ స్ట్రైకర్ లో శుభ్మన్ గిల్ ఉన్నాడు, కొట్టింది నితీష్ కుమార్ రెడ్డి, సేమ్ అక్కడ రన్ అయితే వచ్చింది. బట్ అంతకుముందు జైస్వాల్ తో ఉన్నప్పుడైతే ఆ రన్ అయితే రాలేదు. జైస్వాల్ అయితే రన్అట్ అయితే అయింది. బట్ ఇక్కడ రన్అట్ కూడా ఒకవేళ మనోళ్ళు గిట్ట రివ్యూ తీసుకుంటే అది క్లియర్ గా నాట్అవుట్ అయితే ఉన్నది. లా ప్రకారం చూసుకుంటే ఆ బాల్ అనేది గ్లౌస్ కన్నా కొంచెం ముందు ఉంది కాబట్టి ఖచ్చితంగా అది నాట్అవుట్ అయితే ఉండేది. బట్ మనోళ్ళు అయితే ఆ విత్ ఇన్ సెకండ్స్ లో అయితే మనోళ్ళు అయితే ఆలోచించలేకపోయారు, అది అవుట్ అయినా అయిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే మరి శుభన్ గిల్ సెంచరీ అయితే కొట్టిండు, 129 అయితే స్కోర్ చేసిండు, 10th సెంచరీ అని చెప్పుకోవచ్చు అతనికి. సో ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ రన్ వచ్చిండు అతను కూడా. 196 బాల్స్ లో 129 అయితే స్కోర్ చేసిండు, 16 4లు కొట్టిండు, 2 6లు అయితే కొట్టిండు, 65 స్ట్రైక్ రేట్ని. 100 కంప్లీట్ అయిన తర్వాత శుభన్ గిల్ అయితే గేర్లు అయితే షిఫ్ట్ చేసిండు, చాలా వేగంగా ఆడినని చెప్పుకోవచ్చు. ఇక నితీష్ కుమార్ రెడ్డికి అయితే ప్రమోషన్ అయితే దొరికింది. ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం అతనికి బ్యాటింగ్ లో అవకాశం అయితే రాలేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఇతనికి బ్యాటింగ్ ఛాన్స్ ఉంటే బెటర్ ఉంటా అనుకున్నాం. బట్ ప్రమోషన్ దొరికింది, నెంబర్ 5 వచ్చిండు, మంచి ఇన్నింగ్స్ అయితే ఆడినా చెప్పుకోవచ్చు. 43 రన్స్ కొట్టిండు, 54 బాల్లో 4 4లు 2 6లు 80 స్ట్రైక్ కొడుతున్నాయి. చాలా వేగంగా ఆడినా చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ చూసుకుంటే మళ్ళీ పెద్ద షాట్ ఆడిపోయి అవుట్ అనే చెప్పుకోవచ్చు. బట్ ఎనివే చాలా మంచి ఇన్నింగ్స్ అయితే కనబడేది నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి. ఇక తర్వాత ధ్రువ్ జురేల్ కూడా 44 రన్స్ అయితే స్కోర్ చేసిండు, 79 బాల్స్ లో 5 4s 55 స్ట్రైక్ రేట్తోని. ఇక ధ్రువ్ జురేల్ అవుట్ అయిన తర్వాత మనోళ్ళు అయితే డిక్లేర్ అయితే చేసిండు. 518కి అయితే మనోళ్ళు అయితే డిక్లేర్ అయితే చేసిండు, 5 వికెట్లు అయితే ఓడిపోయారు. వెస్టిండీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే వారికన్ 3 వికెట్లు తీసుకున్నాడు, రోస్టన్ చేసి 1 వికెట్ అయితే తీసుకున్నాడు అండ్ 1 రన్అట్ అయితే చేసిండు. ఇక తర్వాత వెస్టిండీస్ బ్యాటింగ్ లో మనం చూసుకుంటే వాళ్ళిద్దరు ఓపెనర్స్ కూడా కొంచెం మంచిగా ఆడుతున్నారు అనుకున్నాం. జాన్ క్యాంబెల్, రవీంద్ర జడేజా బౌలింగ్ లో అయితే అవుట్ అయ్యిండు. స్టన్నింగ్ క్యాచ్ అని చెప్పుకోవచ్చు. సాయి సుదర్శన్ దగ్గంచలి మిరాకిల్ క్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఆ క్యాచ్ గా వికెట్ ఇవ్వాల్సింది, సో అలాంటి క్యాచ్ అయితే పట్టిండు. ఇక తర్వాత చూసుకుంటే చంద్రపాల్ 34 అయితే కొట్టిండు, చాలా బెటర్ ఇన్నింగ్స్ ఆడతారు అనుకున్నాం. బట్ వెంటనే అక్కడ అవుట్ అయ్యిండు. మళ్ళీ రవీంద్ర జడేజా బౌలింగ్ లోనే బ్యూటిఫుల్ క్యాచ్ బై కేఎల్ రాహుల్. అలీ కతనేజ్ కూడా 41 అయితే కొట్టిండు. షే హోప్ 31 మీద క్రీజ్ లో అయితే ఉన్నాడు. అండ్ వాళ్ళ కొత్త ఇంక్లూడ్ అయిన తెవిన్ ఇమ్లాక్ 14 మీద క్రీజ్ లో అయితే ఉన్నాడు. సో ఓవర్లో చూసుకున్న మన బౌలింగ్ లో కూడా రవీంద్ర జడేజా చాలా బెటర్ స్పెల్ అయితే వేసిన చెప్పుకోవచ్చు. 3 వికెట్లు తీసుకున్నాడు అండ్ కుల్దీప్ అయితే 1 వికెట్ అయితే తీసుకున్నాడు. ఓవరాల్ చూసుకుంటే రవీంద్ర జడేజాకి ఖచ్చితంగా 5 వికెట్లు వచ్చే అవకాశం అయితే మనకి 100% అయితే కనబడుతుంది. ఇంకా వెస్టిండీస్ కి 378 రన్స్ అయితే కావాలి ట్రయల్ చేస్తానికి. మరి రేపు ఎల్లుండి మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఫినిష్ అయితే అవుతుంది. గైస్, మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.